ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న లెమన్ కొరియాండర్ నూడిల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉందండి. చాలా చాలా బాగుంది. ఈజీగా ఉండే మ్యాగీ నూడిల్స్ని మనం ఏదైనా నూడిల్స్ని ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా మార్చి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ లెమన్ కొరియాండర్ మ్యాగీ నూడిల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ నేను రెండైతే నూడిల్స్‌ని ఈ విధంగా 2 చక్రాలైతే తీసుకున్నాను. మీరు ఏ నూడిల్స్ అయినా కానీ తీసుకోవచ్చు. ఇప్పీ కానీ, టాప్ రామన్ కానీ, ఏవైనా సరే మ్యాగీ కానీ ఏవైనా సరే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టవ్ మీద నీళ్లు పెట్టుకుని, ఆ నీళ్ళని కొంచెం వేడైన తర్వాత నూడిల్స్ అయితే ఇందులో వేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొత్తిమీర మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ కావాల్సింది కొత్తిమీర, అలాగే నిమ్మకాయ. కాబట్టి ఇలా అయితే నేను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఆ తర్వాత వెల్లుల్లిని ఈ విధంగా పెద్ద రెబ్బల్ని తీసుకుని వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. చూసారు కదా, నేనైతే ఈ విధంగా సన్నగా తురుముకున్నాను. వీటిని పెద్ద పెద్ద రెబ్బలైతే తీసుకుని నేనైతే ఒక 4 రెబ్బల వరకు తీసుకున్నాను. ఆ తర్వాత ఒక నిమ్మకాయని ఈ విధంగా ఒక సగం బద్దని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ఇలాగా సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్నట్లయితే మనకి నూడిల్స్లో చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి స్టవ్ మీద నూడిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ నూడిల్స్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి చక్కగా అతుక్కుపోకుండా విడివిడిగా ఉంటాయి. ఆ తర్వాత అవి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. నేనైతే మరొక స్టవ్ మీద బాండీ పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా అయిపోతుంది. స్పైసీగా తినాలనిపించినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే లేదా లంచ్ బాక్స్లో కానీ ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా, టేస్టీగా మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు. చూసారు కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, నేను ఆయిల్ కాగగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. పిల్లలు తింటారు కాబట్టి కారం అయితే ఇందులో నేను అంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోలేదు. ఒక 2 మాత్రం వేశాను. మనం ఇందులో వెల్లుల్లి కూడా వేసాం కదండి, కాబట్టి స్పైసీ అనేది చాలా బాగుంటుంది, చక్కగా సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఉల్లిపాయలని ఈ విధంగా అయితే ఇలా వేయించేసుకోవాలా. తర్వాత మనకి నూడిల్స్లోనే ఉంటాయి కదండి మసాలా ప్యాకెట్స్, ఆ మసాలాని ఇందులో వేసుకోవాలి. మనం ఎన్నైతే చక్రాలు తీసుకుంటున్నామో అన్ని ప్యాకెట్స్ అయితే వేసుకోవాలి. నేను 2 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 ప్యాకెట్స్ అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ ఇప్పి నూడిల్స్ అయితే తీసుకున్నాను. అదే మసాలాని ఇందులో వేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా మసాలా అంతా వేసి ఒక్క నిమిషం పాటు అయితే ఇలాగా బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వేగనివ్వకూడదు. ఎక్కువగా వేగిందంటే మాడిపోయి కలర్ అనేది బాగోదు, టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి ఇది చాలా సింపుల్గా అవుతుంది, కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మసాలా ఈ విధంగా ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత మనం ఇదే మసాలాలో మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ అయితే వేసుకోవాలి. నూడిల్స్ని మనం ఉడికించుకున్న తర్వాత వాటర్ అయితే మనం అప్పటికప్పుడు తీసేసుకోవచ్చు, లేదంటే మనం ఇందులో వేసుకునేటప్పుడు కూడా తీసుకోవచ్చు. నాకైతే మసాలా వేగేలోపు నూడిల్స్ అయితే ఉడికిపోయాయి. చూసారు కదా, మనకి ఉడికే గ్యాప్లోనే మనం మసాలా కూడా తయారు చేసేసుకున్నాం. కాబట్టి వీటిని వడగట్టుకుని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే మసాలాలో వేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను వాటర్ అయితే అంతా తీసేసి నూడిల్స్ మాత్రమే ఇందులో వేసుకున్నాను. మనకి ఇది 2 మినిట్స్ మ్యాగీ లాగా 2 మినిట్స్లోనే అయిపోతుందండి. ఒక్క ఉల్లిపాయ, 2 వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక నిమ్మకాయ చాలండి. చాలా టేస్టీగా అవుతుంది. సింపుల్గా టేస్టీగా చేసుకునే నూడిల్స్ అయితే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఇది బాగా వైరల్ అయిందండి. మరి చూసారు కదా, మనం నూడిల్స్ అయితే ఇందులో వేసేసుకున్నాము. ఇందులో ఇంకా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే మసాలాని మనకి ఈ నూడిల్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. బాగా ఇలాగా ఒకసారి మసాలా అంతా కూడా నూడిల్స్కి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. గరిటెతో కలిపితే అంతా ముద్ద ముద్దగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా 2 గరిటెలు కానీ లేదా 2 ఫోర్క్లు కానీ ఇలా పట్టుకుని మసాలాని బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి నూడిల్స్కి మసాలా అంతా కూడా పట్టుకుంటుంది.
ఇలా బాగా అంతా కూడా కలుపుకోవాలి. ఇది కూడా ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. మసాలా, నూడిల్స్ 2 కూడా బాగా కలిసే వరకు కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటాం. నూడిల్స్ మాత్రం ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఈ కొత్తిమీర మనం ఎంత వేసుకున్నా కానీ మనకి నూడిల్స్‌కి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి. ఆ తర్వాత ఈ విధంగా ఒక సగం నిమ్మ చెక్క మొత్తం పిండేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీ కొంచెమే కాబట్టి సగం నిమ్మ చెక్క అయితే సరిపోతుంది. మీరు ఒకవేళ 4 తీసుకుంటే ఫుల్ నిమ్మకాయ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయ, కొత్తిమీర బాగా కలిసేలాగా నూడిల్స్‌కి పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా! అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా అలాగే బాగా ఫేమస్ అయిన వైరల్ లెమన్ కొరియాండర్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా! చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా స్నాక్‌గా ఈ విధంగా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. పెద్దలకు కూడా చాలా బావుంటుందండి. పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం ఇందులో కొత్తిమీర, నిమ్మకాయ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ స్పైస్ తక్కువ అనుకుంటే గనక ఇందులో కొంచెం మసాలాలోనే కారం కూడా వేసుకోవచ్చు. చూసారు కదా! నాకైతే ఇక్కడ నేను స్పైసీ నూడిల్స్ అయితే తీసుకున్నాను కాబట్టి చాలా స్పైసీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.